హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము ఒక చిన్న రెసిపీ గారెలు చేస్తున్నామండి. శనగపప్పు గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నేను 350 గ్రామ్స్ శనగపప్పు తీసుకొని మార్నింగ్ నానబెట్టానండి. తర్వాత ఒక 3 అవర్స్ నానాక గ్రైండర్ వేసుకున్నాను. దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిగడ్డని కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలండి ఆ పేస్ట్ని. అలాగే ఒక 10 పచ్చిమిర్చి కూడా కచ్చపచ్చగా దంచేసుకొని అది కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం తినే సోడా, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా. ఇవన్నీ వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అందులో కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసుకొని రెడీగా ఉంచుకోవాలండి. మీడియం హీట్లో ఉంచేసుకొని మనం ఇలా ఒక క్లాత్ పైన పిండిని కొంచెం తీసుకొని అలా ఒత్తుకొని మధ్యలో చిల్లు పెట్టాలండి. చిల్లు పెట్టి అందులో వేసుకోవాలి. మీడియం హీట్లో ఉంచి మనము ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై. అలా అయితేనే మంచిగా ఫ్రై అవుతుందండి, పచ్చితనం లేకుండా. గారెకి చిల్లు పెట్టడం వల్ల త్వరగా ఇంకా మంచిగా క్రిస్పీగా లోపట బాగా ఉడికి అంతా ఫ్రై అవుతుందండి. ఫ్రెండ్స్, మన ఛానల్లోనైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గారెలు మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. నేనైతే తిని చూసాను, చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. అదే ఇంకేదైనా చికెన్ కర్రీలో ఇంకా పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయండి. అలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక అది మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. అలా అయిపోయిన తర్వాత అన్నిటిని తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే మన గారెలు రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.